ఇండియాలోని క్యాపిటల్ మార్కెట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు మాట్లాడే టాపిక్ ప్రస్తుతం రాజేష్ ఎక్స్పోర్ట్స్. ఇలా జరిగింది, ఎవరు చేశారు, ఎంత మేరకు చేశారు అంటే, ఒక రకంగా చెప్పాలి అంటే ఏదన్నా ఒక కంపెనీ కనుక ఇండియా ఎక్స్పోర్ట్ చేసే మొత్తంలో 20% మేర మోసం చేసిందంటే మన గుండెలు ఆగిపోతాయి. ఒక్క కంపెనీ, అది పబ్లిక్లీ లిస్టెడ్ కంపెనీ అంటే ఇంకా ప్రమాదం. దాన్ని ఎవరూ పట్టుకోలేకపోయారు అంటే విపరీతంగా మనం హైరాణ పడవలసినటువంటి సందర్భం. ఎందుకు చెప్పవలసి వస్తుంది అంటే, వీళ్ళు డిక్లేర్ చేస్తున్న రాజేష్ ఎక్స్పోర్ట్స్ డిక్లేర్ చేస్తున్న రిజల్ట్స్ని ఎప్పటి నుంచో ఎవరూ సరిగ్గా సునిశ్చితంగా పరిశీలించలేదు. పైగా 2024లో ఒక ఇన్వెస్టర్ కంప్లైంట్ చేస్తే కూడా దానిపైన కూడా రెస్పాన్స్ అవడానికి దాదాపుగా 2 years 3 years పట్టింది. అంటే మన దేశంలో రెగ్యులేటర్లు కానివ్వండి లేదా అథారిటీస్ కానివ్వండి ఎంత స్లోగా పనిచేస్తున్నారో అర్థమవుతుంది. ఉదాహరణకి చెప్పాలి అంటే, ఈ రోజున ఈ రాజేష్ ఎక్స్పోర్ట్స్ యొక్క ఫియాస్కో గురించి ఇండియాలో అంతా తెలిసిందేమో, కానీ 24th February 2026లో వివేకం తరఫున మనం ఒక వీడియో చేస్తూ అందులో రాజేష్ ఎక్స్పోర్ట్స్ గురించి ఒక్కసారి మాట్లాడటం జరిగింది. ఇటువంటి కంపెనీలు ఏమొస్తుందంటే, ట్రంప్ లాంటి వారు టారిఫ్ వచ్చేసి 1% పెంచుతానంటే కూడా వీళ్ళ మార్జిన్ మొత్తం కరిగిపోతుంది. మీరు చూడండి, నెట్ ప్రాఫిట్ మార్జిన్ చూస్తే 0.01%, 0.02% ఉన్న కంపెనీలకి టారిఫ్ కనుక పడిందంటే మొత్తం కూలిపోవడానికి అవకాశం ఉన్న కంపెనీలు. ఇటువంటి కంపెనీలు నిజంగా ఒకవేళ గ్రోత్ ఉన్నా, అంటే 1 పైసా వచ్చే లాభం 2 పైసలు అయిందంటే 100% పెరిగిందని కనపడినా మ్యాథమెటిక్స్ ప్రకారం కామన్ సెన్స్ కనుక మనం అప్లై చేస్తే ఇటువంటి కంపెనీలో రిటైల్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయడం ఎట్టి పరిస్థితుల్లో నేను సమర్థించలేను. అందులో ఎంతో క్లియర్గా స్పష్టంగా చెప్పిన అంశం ఏంటంటే, ఇటువంటి కంపెనీలు 0.01% ఉన్న మార్జిన్ ఉన్న కంపెనీలు రిటైల్ ఇన్వెస్టర్స్కి తగవు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు దానికి దూరంగా ఉండాలని సూచించడం కూడా జరిగింది. అంటే అంతా జరిగిపోయిన తర్వాత చెప్పడం వేరు, జరగబోయే ముందే ఇది జరుగుతుందని చెప్పగలగటం గొప్ప కాదు, కానీ జరిగే ప్రమాదం ఉందంటే దూరంగా ఉండటం ఏ ఇన్వెస్టర్ అయినా చేయవలసిన పని. అందువల్లనే ఫండమెంటల్స్ తప్ప వేరొక అంశం ఎప్పుడూ కూడా వివేకం మాట్లాడదు, సూచించదు.